హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి ఆలు గ్రేవీ కర్రీ. వేడివేడి రైస్, వేడివేడి కర్రీ అయితే ఇలా చేసిన. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ దండి. మార్నింగ్ పోస్ట్ చేయడానికి టైం సరిపోలేదు, అందుకే ఇప్పుడు అయితే పోస్ట్ చేస్తున్నా. ఇంకా ఇలా గ్రేవీ లాగా కర్రీ వండుకున్నా. నేను ఆలుని తీసుకొచ్చి కూడా 2 వారాలు అవుతుంది. ఇంకా అలానే బయట వదిలేసేటప్పటికి ఇలా అయితే మొక్కలు వచ్చేసినాయి. మనం కాయగూరలు తెచ్చినప్పుడు ముందు పాడైపోయేటివన్నీ ముందు వండేస్తాం కదా, అలాగే నేను కూడా ముందు వండేసినాను. ఇప్పుడు ఏమో ఆలుకి ఇలా చూడండి, ఇలా మొక్కలు అయితే వచ్చేసినాయి. ఒక ఆలు అయితే ఇలా బుట్టకి బయటికి అయితే మొక్క వచ్చేసింది. తీద్దామంటే వస్తలేదు. చూడండి, ఇలా బుట్టనే పైకి లేపుతుంటే అది కూడా వచ్చేస్తుంది బుట్టతో పాటు. ఇక నేనైతే వీటిని మొక్కల్ని ఇలా తీసేసుకున్నాను. ఇలా తీసేసుకుని ఎన్ని కావాలో అన్ని కర్రీకి అయితే తీసుకుని ఉన్నాయి. మళ్ళీ అలానే ఇంకా బుట్టలో వేసేసి పక్కకు పెట్టేసాను. ఇవి మనం ఏమంటే ఇంకా అలానే వదిలేస్తే అవి కుళ్ళిపోతాయి. అందుకనే అవి మొక్కలు అనేవి తుంచేసి మళ్ళీ అలా స్టోర్ చేసేసినాను. ఫ్రిడ్జ్లో పెట్టడానికి కుదరదు కదా ఆలుని ఉల్లిపాయలని అయితే నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టను. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మీరు కూడా నాలానే చేస్తారా? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.